హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ రామస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోని అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి షెన్లిన్ అయి ఉంటుంది. కానీ తనేమో ఆల్రెడీ హీరోయిన్ పెళ్లి చేసుకున్నా కానీ వాళ్ళిద్దరి మధ్య వచ్చిన కేవలం ఒక అపార్థం ద్వారా హీరోయిన్ అక్కడికక్కడే వదిలేసి తను అనేది హీరోయిన్ వాళ్ళ సిస్టర్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్ ఆ అగ్ని ప్రమాదంలోనే అక్కడే ఉండిపోతుంది. అప్పుడు చిన్న ఫ్లాష్ బ్యాక్స్ అనేది చూపిస్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్లోనే హీరోయిన్ వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకుంటూ ఉంటారు. హీరోయిన్ ఏమో చాలా హ్యాపీగా హీరోని పెళ్లి చేసుకుంటున్నారని ఒక హ్యాపీనెస్ తోటి ఆ పెళ్లికి ఒప్పుకునేసరికి అప్పుడే హీరోకి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ నుంచి ఫోన్ వస్తుంది. అలా తను చాలా ప్రమాదంలో ఉందని వెంటనే సేవ్ చేయాలని చెప్పేసరికి ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ నుండి పెళ్లి చేసుకున్నాకైనా వెళ్ళొచ్చు కదని చెప్పేసరికి లేదు, తను డేంజర్లో ఉంది, నేను వెళ్ళొచ్చినాక మళ్ళీ పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. అది విన్న హీరోయిన్ ఏడ్చుకుంటూ అక్కడే నిలబడేసరికి హీరో ఏం బాధపడడు. అలా తర్వాత తను అనేది పెళ్లి చేసుకొని హీరోయిన్ తోటి చాలా క్లోజ్గా కిస్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ ఒక్కసారిగా నేను ఒకటి అడగొచ్చా, నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు, కేవలం టార్చర్ చేయడానికి మాత్రమే పెళ్లి చేసుకున్నావు కదా, నేనంటే నీకు ఇష్టం లేదు కదా అని చెప్పేసరికి హీరో కోపంగా తన బెడ్ పైకి అనేది నెట్టేస్తాడు. అది చూసిన హీరోయిన్ భయపడిపోతూ ఉంటే నువ్వే కదా ఫోర్స్గా నన్ను పెళ్లి చేసుకున్నావు, నువ్వు మా మమ్మీని చంపినా కానీ ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని హీరో తన గొంతు పట్టుకొని అడిగేస్తాడు. ఇవన్నీ కూడా నీకు జరగాల్సింది 3 years బ్యాక్ మర్చిపోయావని చెప్పి 3 years బ్యాక్ అనే చెప్తారు. 3 years బ్యాక్ ఏమో హీరో వాళ్ళ మదర్ అలాగే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ కూడా కార్ యాక్సిడెంట్ అయ్యి హీరో వాళ్ళ మదర్ అక్కడికక్కడే చనిపోయి ఉంటుంది. అలా వాళ్ళు మా మదర్ని చంపాక నిన్ను ఎలా విడిచిపెడతాను, అందుకే టార్చర్ చేయడానికి మాత్రమే నిన్ను పెళ్లి చేసుకున్నానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతే అప్పుడే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి సుమో ఉంటుంది. అలా హీరో దగ్గరికి వెళ్ళి నువ్వు ఇప్పుడు కూడా హీరోయిన్ తోటే గడువు పడుతున్నావా, అలాంటప్పుడు తనకి డివోర్స్ ఇచ్చేయచ్చు కదా, తనతో పాటే ఉండడం ఎందుకని చెప్పేసరికి అది విన్న హీరో ఏమో నువ్వు టెన్షన్ పడాల్సిన పని లేదు, నా లైఫ్ కంటూ ఉండేది కేవలం తను మాత్రమే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అది చూసిన సూమో ఏమో నన్ను అంత ఈజీగా ఎలా వదిలిపెడతాను, నా ప్లాన్స్ నాకున్నాయి, ఖచ్చితంగా నేను హీరోయిన్ చంపేసైనా సరే హీరోకు వైఫ్ని అవుతానని చెప్పి తను అనేది పిలుస్తుంది. అది చూసిన హీరోయిన్ ఎందుకు పిలిచావో చెప్పనేసరికి నువ్వు ఎప్పుడైతే హీరోని వదిలిపెడతావో అప్పుడు నువ్వు సేఫ్గా ఉంటావు, లేకపోతే చనిపోతావు అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో అవునా సరే అయితే 3 years బ్యాక్ జరిగిన కార్ యాక్సిడెంట్ ఎవరు చేశారో ఎవిడెన్స్తో సహా నేను హీరోకి చూపిస్తానని చెప్పేసరికి 3 years బ్యాక్ అనేది చూపిస్తారు. 3 years బ్యాక్ ఏమో హీరోయిన్ అలాగే సూమో మరోవైపు ఏమో హీరో వాళ్ళ మదర్ కూడా కలిసి ఒకే కార్లోనే వెళ్తూ ఉంటారు. అప్పుడే సూమో ఏమో హీరోయిన్కి ఒక డ్రింక్ అనేది ఇస్తుంది. ఆ డ్రింక్ తాగిన వెంటనే హీరోయిన్ డ్రైవ్ చేస్తూ ఉంటే అనుకోకుండా కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి. అలాగే మొత్తం డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతూ అక్కడ వస్తున్న కార్ని అలాగే బస్ని కూడా చూసుకోకుండా డైవర్ట్ చేసేసరికి అది కాస్త అక్కడున్న హీరో వాళ్ళ మదర్కి అనేది చాలా సివియర్గా యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడే చనిపోయి ఉంటుంది. అలాగే సుమోకి కేవలం చిన్న దెబ్బ మాత్రమే తగిలి ఉంటుంది. అవన్నీ గుర్తు చేసేసరికి అవునా సరే నీ దగ్గర ఏ ఎవిడెన్స్ కూడా లేవు నేను చేసినట్టు, ఇప్పుడు కేవలం అసలు నేను నమ్మను కూడా నమ్మడు హీరో, నన్నే చూస్తూ ఉండని చెప్పి కావాలని హీరో వస్తున్నాడని అక్కడి నుంచి కింద పడిపోతుంది. అలా బ్లడ్ పోతున్నా కానీ హీరో వచ్చిన వెంటనే ఇదంతా హీరోయిన్ కావాలనే చేసింది, ప్లీజ్ తను ఏమనొద్దని చెప్పేసరికి హీరో డైరెక్ట్గా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి చంప పైన ఒకటి ఎందుకు ఇలా చేసావు అని ఎప్పుడు కూడా నువ్వు బుద్ధి పోనిచ్చుకోలేదని హీరోయిన్ సూమో దగ్గరికి వెళ్ళి పద మనం వెంటనే హాస్పిటల్కి వెళ్దామని తన హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ నువ్వు నన్ను ఎప్పుడు కూడా నమ్మలేదు కదా, అలాగే ఒక్కసారైనా నన్ను ఇంత కేర్గా చూసుకున్నావని చెప్పి ఏడుస్తుంది. హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడ డాక్టర్ ఏమో తనకి బ్లడ్ లాస్ చాలా అయిపోయిందని బ్లడ్ కావాలని అలాగే మా హాస్పిటల్లో కూడా లేదు RH నెగిటివ్ అని చెప్పేసరికి అది సేమ్ హీరోయిన్కి సెట్ అవుతుందని చెప్పి వెంటనే హీరోయిన్ హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. కానీ తను ప్రెగ్నెంట్ అని నర్స్ చెప్పేసరికి నేను అసలు బ్లడ్ ఇవ్వనని అంటున్నా కానీ ఆ డాక్టర్ ఏమో చాలా ఫోర్స్గా తన హీరోయిన్ దగ్గర అనేది బ్లడ్ తీసేసుకుంటారు. అలా బ్లడ్ తీసుకునేసరికి హీరోయిన్ దీనికి ఒప్పుకోవడం అంటున్నా కానీ లేదు, ఆల్రెడీ హీరో చెప్పేశాడు మీరు ఇలా ఇబ్బంది పడొద్దండి అని చెప్పి తన దగ్గర బ్లడ్ లాక్కునేసరికి అప్పుడే అక్కడికి ఒక నర్స్ వచ్చి ఇదిగోండి మేడం మీకోసం బ్లడ్ అలాగే ఎనర్జీ రావడానికి హీరో సూప్ పంపించాడని చెప్తూ ఉంటే అప్పుడు హీరోయిన్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది, పర్లేదు నా పైన కొంచెమైనా కన్సర్న్ ఉంది కదా అని. కానీ అనుకున్న క్షణం పర్లేదు, అప్పుడే తనకి చాలా స్టమక్ పెయిన్ వస్తుంటుంది. అలాగే బ్లీడింగ్ కూడా మొత్తం పోతూ అక్కడికక్కడే స్పృహ తప్పిపోతుంది. అలా హీరోయిన్కి మిస్క్యారేజ్ అయిపోతుంది. అది చూసిన హీరోయిన్ నెక్స్ట్ డే మెలకు వచ్చి చూసేసరికి అక్కడ ఎదురుగా హీరో ఉంటాడు. అదంతా పీడకలు అనుకొని గట్టి గట్టిగా అరుస్తూ ఉండేసరికి హీరోని చూసి
చేసావనేసరికి ఎందుక నీ కడుపులో నా బిడ్డ ఉండడం నాకు అసలు ఇష్టం లేదు, అలాగే 3 ఇయర్స్ చేసిన దానికి ఇది బాగా సరిపోతుందని చెప్పేసరికి తను నీ కొడుకు కూడా కదా, ఇలా ఎవరైనా చేస్తారని చెప్తూ ఉంటే ఫస్ట్ అవన్నీ కూడా పక్కన పెట్టేసి, అలాగే నువ్వు మర్చిపోద్దు మా అమ్మని చంపింది, నేను అంత ఈజీగా ఎలా మర్చిపోతాను అనుకుంటున్నావు అని చెప్పి కోపంగా తను అక్కడి నుంచి వదిలిపెట్టేసే. అలాగే నిన్ను ఎప్పటికీ కూడా నేను పెళ్లి చేసుకోవాలనుకోకూడదు, కానీ టార్చర్ చేయడానికే పెళ్లి చేసుకున్నానని చెప్పి అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. అది చూసిన హీరోయిన్ ఏమో ఏడుస్తూ నిజంగా నేను ఇప్పటికీ చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నాను నిన్ను పెళ్లి చేసుకుని అక్కడనే ఉండిపోతుంది. అప్పుడే అక్కడికి హీరోయిన్ దగ్గరికి సుమో వచ్చేసి ఇదంతా నేనే కావాలనే చేశాను తెలుసా, నాకు అసలు బ్లడ్ లాస్ కూడా కాలేదని చెప్తూ ఉండేసరికి ఎందుకు చేసావనంటే కేవలం నేను హీరోకి వైఫ్ కావడానికి మాత్రమే చేశానని చెప్పి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తుంది. తనకి కేవలం చిన్న దెబ్బ కూడా తగలలేకుంటుంది. అలాగే డాక్టర్కి మనీ ఇచ్చి ఇదిగో ఇందులో 2 మిలియన్ ఉన్నాయి, నాకు బ్లడ్ చాలా లాస్ అయిందని చెప్పి హీరోయిన్ బ్లడ్ తీసుకోమని చెప్పేసరికి ఆ డాక్టర్ కూడా సరే అని ఒప్పుకుని ఉంటాడు. అలాగే నీకు అబార్షన్ ఎందుకైంది తెలుసా, హీరో ఏమీ కూడా కేవలం నీకు సూప్ మాత్రమే పంపించాడు, నేనే అందులోన అబార్షన్ పిల్స్ కలిపి నీకు ఇచ్చానని చెప్పేసరికి, అలాగే ఆ నర్స్కి కేవలం హెడ్ నర్స్ పొజిషన్ ఇస్తానని చెప్పేసరికి ఆశపడి నాకు హెల్ప్ చేసిందని చెప్పేసరికి ఆ మాట వినే హీరోయిన్ చాలా ఏడుస్తుంది. నువ్వెందుకు ఇంత సాడిస్టిక్ గా ఉన్నావని చెప్పేసరికి ఏం లేదు నీకు చెప్పాను కదా హీరో అంటే నాకు ప్రాణం, తన కోసం ఏదైనా చేస్తానని చెప్తుంది. అది విన్న హీరో నేను అంత ఈజీగా వదిలిపెట్టాను అని చెప్తూ ఉంటే ఇప్పటికి కూడా నేను వార్నింగ్ ఇస్తున్నాను హీరోని వదిలిపెట్టిపోతే బాగుంటుందని, కానీ హీరోయిన్ అస్సలు పట్టించుకోదు. చాలా డల్ గా ఉంటే అక్కడికి నర్స్ వచ్చేసి ఇప్పుడు నువ్వు చాలా బాగున్నావు, ఇక్కడ నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నాకు ఇంకా అంత కంఫర్టబుల్ గా లేదని చెప్పినా కానీ ఫోర్స్ గా తను అనేది పంపించేస్తారు. మరోవైపు ఏమో సుమోన్ అనేది హీరో వీల్ చైర్ లో తీసుకొని వస్తాడు. అది చూసిన సుమో ఉండి హీరోయిన్ చూస్తే కొంచెం ఇబ్బంది పడిపోతుందేమో కదన్నా, కానీ అదంతా కూడా తనకి జరగాల్సిందేలే, తనే కదా నిన్ను హర్ట్ చేసింది కాబట్టి తన గురించి పట్టించుకోవాల్సిన పని లేదని చెప్తారు. ఆల్రెడీ ఇదంతా చూసిన హీరోయిన్ ఏమో ఏం పట్టించుకోకుండా ఇంటికి వెళ్ళేసరికి అక్కడ హీరో సుమోక్ అనేది దగ్గరుండి తినిపిస్తూ ఉంటాడు. అలాగే హీరోయిన్ రావడం చూసి ఈ రోజు నుంచి నువ్వు సుమోని దగ్గరుండి కేర్ చేయాలని చెప్తూ ఉంటే హీరో నుండి నేనెందుకు చేస్తాను, నాకేం పని ఉందని చెప్పేసరికి నువ్వే కదా బిల్డింగ్ నుంచి తన కింద పాడేసింది, అలాంటప్పుడు నువ్వే కేర్ చేయాలని చెప్తుంటుంది. అప్పుడే సుమో కడుపు నొప్పి లేచినట్టు యాక్టింగ్ చేసేసరికి హీరో ఉండి తనకి వెళ్ళి వేడి వాటర్ తీసుకురమ్మని చెప్తారు. సరే అని హీరోయిన్ కూడా వేడి వాటర్ అని తీసుకొని అక్కడ సుమో దగ్గరికి అనేది వెళ్ళి తనకి ఇవ్వాలని చూస్తుంది. కానీ సుమో ఏమో మళ్ళీ కావాలనే కన్నింగా నవ్వుతూ తీసుకురా వేడి వాటర్ నీకు సంగతి చెప్తానని ఆ వాటర్ తీసుకునే దాని దాగా చేస్తూ వెంటనే ఆ వాటర్ అనేది కింద పడేస్తుంది. అలా కింద పడేసి తనకి దెబ్బ తగలకపోయినా కానీ ఆ గాజుకనే తెగించుకొని దెబ్బ తగిలి గట్టిగా అరిచేస్తుంది. అది చూసిన హీరో ఏమో వెంటనే తనకి అనేది ఫస్ట్ ఎయిడ్ చేయాలని హీరోయిన్ వైపు చూసి ఏం చూస్తున్నా బొమ్మలాగా వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురాపోమని గట్టిగా అరిచేస్తాడు. కానీ హీరోయిన్ కోపంగా నన్ను ఎప్పుడైనా ఇలా కేర్ చేసావా, నాకు అబార్షన్ అంత బ్లడ్ లాస్ అయినా కానీ నువ్వు నాకు కంపెనీ ఇవ్వలేదు, కానీ తనకి చిన్న దెబ్బ తగిలేసరికి ఇలా చేస్తున్నావు కాబట్టి నేను అసలు పట్టించుకోనని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరో తన దగ్గరికి వెళ్ళి ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు కదా, నేను నిన్ను ఎప్పటికీ కూడా వదిలిపెట్టాను అది గుర్తుపెట్టుకో, అలాగే నా టార్చర్ చేసేది కూడా ఇంతటితో సరిపోలేదని చెప్తాడు. తర్వాత హీరోయిన్ ఏమో హీరో వాళ్ళ మదర్ చనిపోయిన ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఫ్లవర్స్ పెట్టేసి ఏడుస్తూ నాకు నిజంగానే చాలా పెయిన్ వస్తుంది ఆంటీ, నేను అస్సలు హీరోతో ఉండలేకపోతున్నాను, నేనేం తప్పు చేశాను చెప్పండి, తన వల్ల చాలా టైర్డ్ అయిపోయాను కూడా, నేను ఇంకా తన దగ్గర నుంచి దూరంగా వెళ్ళాలనుకుంటున్నానని చెప్పి ఏడుస్తూ అక్కడే సమాధి దగ్గరే కూర్చుంటూ ఉంటే అక్కడికి హీరో వచ్చి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, మా మదర్ని చూడడానికి కూడా నీకు అర్హత లేదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతేనే చాలా బాగుంటుంది, అలాగే ఎవరు పర్మిషన్ అడిగి వచ్చావని చెప్పేసరికి హీరోయిన్ ఒక్కసారిగా భయపడిపోయి లేచి నిలబడుతుంది. అది చూసి హీరోయిన్ ఏడ్చిందని అర్థం చేసుకున్నా కానీ పట్టించుకోకుండా వాళ్ళ మదర్కి ఫ్లవర్స్ పెట్టే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, అలాగే ఇదిగో ఇన్ని ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇవి కూడా తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపో, నేను నీకు మళ్ళీ ఇక్కడికి రావాలని కూడా చెప్పను, ఎందుకంటే నువ్వు మా మదర్ని చంపేసావని ప్రతిసారి ఇదే మాట అంటుంటాడు. అప్పుడు హీరోయిన్ నుండి నేను చెప్పేది నమ్ము, నేను అసలు ఆ పని చేయలేదు, నా మాట ఒక్కసారైనా నమ్ము, నువ్వెందుకు సుమో మాటలే నమ్ముతావని చెప్పేసరికి నీ మాటలు నిమ్మి నేను ఏం చేయాలి, ఇప్పుడు నేను చాలా రిగ్రెట్ గా కూడా ఫీల్ అవుతున్నాను, మనం 17 ఇయర్స్ బ్యాక్ లవ్ చేసుకున్నాను రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నాను, నీకు మళ్ళీ మళ్ళీ చెప్పాలా, ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పి తన ఫ్లవర్స్ అనేది హీరోయిన్ పైన పాడేస్తాడు. అది చూసిన హీరోయిన్ కూడా ఏడ్చుకుంటూ ఆ ఫ్లవర్స్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరో కూడా చాలా బాధపడతాడు. కానీ ఆ విషయం అసలు హీరోయిన్ దగ్గర ఒప్పుకోడు. హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళ మదర్ సమాధి దగ్గరికి వెళ్ళి అమ్మ నేను ఎందుకమ్మా తను చాలా టార్చర్ చేస్తున్నాను నిన్ను చంపినందుకు, కానీ నేను అసలు హ్యాపీగా లేను, చాలా బాధపడుతున్నాను, తను ఏడుస్తున్నా కానీ అసలు తట్టుకోలేకపోతున్నాను, దీనికి రీజన్ ఏంటమ్మా, నిజంగా నేను తను లవ్ చేస్తున్నానా ఏంటి, కానీ ఈ విషయం నేను తనకి అసలు చెప్పనని
అలానే ఉండిపోతాడు. అలా వర్షం కాస్త ఎక్కువయ్యేసరికి హీరో అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ కూడా ఆ ఫ్లవర్స్ అనేది అక్కడే పాడేసి తను అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన హీరో ఏమో డైరెక్ట్ గా కార్ అనేది హీరోయిన్ దగ్గర అది చూసిన హీరోయిన్ కూడా ఇంకేం మాట్లాడకుండా ఆ కార్లోనే కూర్చుంటుంది. అది చూసిన వెంటనే హీరో ఏమో తన దగ్గర ఉన్న కోట్ని అనేది హీరోయిన్కి ఇచ్చినా కానీ తను అస్సలు ఆ కోట్ పట్టించుకోకుండా అలానే పెట్టేసరికి హీరో తన మనసులో తనకి ఎంత పొగురు చూడు, ఇస్తున్నా కానీ అసలు పట్టించుకోలేదు. నాకేమంటే నేను కూడా చూస్తూ వదిలిపెడతానని చెప్పి తను అనేది సైడ్కి అలానే హీరోయిన్ వైపు చూడకుండా ఇంటికి వెళ్ళిపోతారు. అలా ఇంటికి వెళ్ళిపోయేసరికి మళ్ళీ హీరోయిన్ అనేది సుమో పిలిచేసరికి ఏంటి ఇప్పుడేం ప్లాన్ చేసావు పిలిచడానికి అని చెప్పేసరికి ఏం లేదు, మా ఇద్దరం కూడా కలిసి ఒక బెట్ వేసుకుందాం, హీరో ఎవరిని సేవ్ చేస్తాడని చెప్పి మొత్తం అక్కడున్న ఇల్లును మొత్తం హీరో సుమో అనేది కాల్ చేస్తుంది. అలా హీరోకి ఫోన్ చేసి ఇదంతా కూడా హీరోయిన్ చేసిందని చెప్పేసరికి హీరో ఏమో డైరెక్ట్గా అక్కడికి వచ్చి హీరోని తిడుతూ నువ్వెందుకు ఇలా చేసావు, నువ్వు నా నుంచి అసలు తప్పించుకోలేవని చెప్పి సుమోని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ నుండి తన కాలు పట్టుకుని ఇదంతా నేను చేయలేదు, నన్ను సేవ్ చేయని చెప్తున్నా కానీ ఇది నీకు జరగాల్సిందేలని చెప్పి అసలు హీరోయిన్ పట్టించుకోకుండా అక్కడి నుంచి సుమోని అనేది తీసుకొని వెళ్ళిపోతాడు. అలా నెక్స్ట్ డే హాస్పిటల్ వెళ్ళేసరికి సుమోతో మాట్లాడుతూ నేను హీరోయిన్ దగ్గరికి వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండని చెప్తూ ఉంటే అప్పుడే టీవీలో న్యూస్ అనేది వస్తుంది అలా హీరోయిన్ చనిపోయిందని. అది చూసిన హీరో అస్సలు నమ్మడు. తన అసిస్టెంట్ని అడిగినా కూడా అదే నిజం బాస్ అని చెప్పేసరికి నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి హీరోయిన్ దగ్గరికి వెళ్ళొస్తానని చెప్పి హీరోయిన్ వాళ్ళ ఇంటికి అనేది వెళ్ళేసరికి హీరో అక్కడ నుంచి వెళ్ళిపోయిన వెంటనే సుమో అనేది చాలా కన్నింగా నవ్వుతుంది. నాకున్న ఒక్క మనిషి కూడా క్లియర్ అయిపోయింది, ఇప్పుడు నేను హీరోకి చాలా హ్యాపీగా క్లోజ్ అవ్వచ్చని అనుకుంటుంది. అప్పుడే హీరో వాళ్ళ మదర్ ఉండి హీరోయిన్ని చూస్తూ నిజంగా నేను నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకోలేదు, తప్పంతా నాదే అమ్మ అని అంటూ ఉంటే అదంతా చూసిన హీరో డైరెక్ట్గా ఇంటికి అనేది వచ్చేస్తాడు. అలా ఫుల్గా తాగుతూ అంటే ఇప్పుడు నువ్వు చనిపోయి నన్ను టార్చర్ చేయాలనుకుంటున్నావు కదా, అందులో నువ్వు నిజంగానే సక్సెస్ఫుల్ అయిపోయావు, నిజంగా నువ్వు లేకపోతే అసలు నాకు తోచట్లేదు, మన మెమరీస్ అన్నీ కూడా గుర్తొస్తున్నాయి, నేను కూడా నీతో పాటే వస్తానని చెప్తూ ఫుల్గా డ్రింక్ చేస్తూ ఏడుస్తూనే ఉంటాడు. నీకు అబార్షన్ అయినప్పుడు అలాగే బ్లడ్ లాస్ అయినప్పుడు నేను ఎంత భయపడిపోయానో తెలుసా అని ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అలా హీరోయిన్కి అనేది అబార్షన్ మొత్తం కూడా బ్లడ్ పోయినప్పుడు హీరోయిన్ అలానే పడుకుంటూ ఉంటే అక్కడికి వచ్చి నర్స్ అనేది అడుగుతూ ఉంటే తనకి మిస్క్యారేజ్ అయిందని చెప్తారు. అది విన్న హీరో చాలా భయపడిపోతాడు. అలా డాక్టర్స్ని అందరినీ కూడా పిలిచి తన్ని కనుక సేవ్ చేయకపోతే ఈ హాస్పిటలే ఉండదని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి ఆ డాక్టర్ కూడా సరే అంటాడు. అలా ఒక రోజంతా కూడా హీరోయిన్కి మెలకు రాకపోతే తన చేయి పట్టుకుని అలానే గట్టిగా ఉండిపోయి తన వైపే చూస్తూ ఉంటాడు. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఇప్పటికీ నేను నిన్నే ప్రేమిస్తున్నా, నిన్ను ఎంత టార్చర్ చేసినా కానీ నువ్వెంత పెయిన్ అయితే భరిస్తున్నావు ఆ పెయిన్ మొత్తం కూడా నాకు కూడా అనిపిస్తుందని చెప్పి వాళ్ళిద్దరు మ్యారేజ్ సర్టిఫికేట్ వైపే చూస్తూ ఉంటాడు. అలాగే ఏడ్చుకుంటూ అక్కడ వైన్ మొత్తం కూడా తాగేస్తాడు. అలా 6 నెలల తర్వాత అనేది చూపిస్తారు. 6 నెలల తర్వాత హీరోయిన్ ఒక ప్లేస్ లో ఉంటుంది, తనకి అసలు ఏమి కూడా కాలేదు. కరెక్ట్ టైంకి ఫెంగ్ అనే పర్సన్ అనేది వస్తాడు. కానీ హీరోయిన్ కి ఇప్పటికీ కూడా కాలిన ప్లేస్ లో ట్రీట్మెంట్ అలాగే టాబ్లెట్స్ కూడా వేసుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి ఫెంగ్ వచ్చేసి ఇదిగో ఈ టాబ్లెట్స్ వేసుకొని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఫెంగ్ వైపు చూసి ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తుంది. అప్పుడు తను స్పృహ తప్పి పడిపోయే కరెక్ట్ టైంకి ఫెంగ్ ఫోన్ చేసి సేవ్ చేయమని చెప్పేసరికి అక్కడికి ఫెంగ్ అనేది వచ్చి హీరోయిన్ అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. అలా తన ఐడెంటిటీ పూర్తిగా కంప్లీట్ చేసేసి కొత్త ఐడెంటిటీ అనేది ఇచ్చింటారు. అది చూసిన హీరోయిన్ నుండి చాలా థ్యాంక్స్ ఫెంగ్ నన్ను సేవ్ చేసినందుకు అని చెప్తూ ఉంటే పర్లేదులే అని చెప్తారు. ఇప్పుడు నీ పేరేమో వెన్ కాదు లిన్ చూడ, అది మాత్రం గుర్తు పెట్టుకొని చెప్పేసరికి అవునా సరే అని అంటుంది. అలాగే హీరోయిన్ కొత్తగా కంపెనీ కూడా స్టార్ట్ చేసేసరికి అది కూడా మంచిగా రన్ అవుతూనే ఉంటుంది. అప్పుడే హీరోయిన్ నుండి రేపు మనకు ఒక ఫంక్షన్ ఉంది కదా అక్కడికి మనం వెళ్ళాలి కదా అని చెప్పేసరికి అక్కడికి హీరో కూడా వస్తాడు. నీకేం భయం లేదు కదా అని చెప్పేసరికి అస్సలు భయం లేదు, ఈసారి ఎలాగైనా సరే నేను రివెంజ్ తీర్చుకోవాలి నా పాత లైఫ్కి సంబంధించిందని చెప్పేసరికి ఫెంగ్ కూడా సరే అంటాడు. అలా మరోవైపు మా హీరో దగ్గరికి తన అసిస్టెంట్ చెప్తే సరే పార్టీకి రెడీ అవ్వాలని అందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలా పార్టీ అనేది స్టార్ట్ అవుతుంది. అది కూడా హీరోయిన్ వాళ్ళ కంపెనీ ప్రాజెక్ట్ కోసం ఆ పార్టీ అనేది అరేంజ్ చేసింటారు. అక్కడ ఫెంగ్ అలాగే హీరోయిన్ వచ్చిన వెంటనే ఫెంగ్ ఏమో నీకు పియానో అంటే చాలా ఇష్టం కదా ఒక్కసారి ప్లే చేయవా నా కోసం అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే నీ పియానో ప్లే చేస్తూ ఉంటుంది. అప్పుడే ఒక్కసారిగా అక్కడికి వచ్చిన హీరో ఫ్లాష్ బ్యాక్ లైక్ వెళ్ళేసరికి ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ అలాగే హీరో చిన్నగా ఉన్నప్పుడు ఇలానే హీరోయిన్ తన కోసం సేమ్ ట్యూన్ పియానో వాయించుంటుంది. అది గుర్తొచ్చిన వెంటనే చాలా స్పీడ్ గా హీరోయిన్ దగ్గరకు వస్తాడు. అలాగే వాళ్ళిద్దరు టీనేజ్
టీనేజ్ లో ఉన్నప్పుడు కూడా ఇలానే చేయడంతో ప్రతి ఒక్క మెమరీ గుర్తొచ్చి అంటే నిజంగానే హీరోయిన్ చనిపోలేదా, తను బతికే ఉందా అని చెప్పి పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వెళ్ళి చూస్తాడు. సేమ్ అక్కడ హీరోయిన్ లాగే కనిపించేసరికి తను వెంటనే వెన్నని పిలుస్తూ ఉంటే ఎవరు మీరని చెప్తుంది. అది విన్న హీరో నన్ను అంత ఈజీగా మర్చిపోతావని చెప్పేసరికి హీరోయిన్కి చాలా పెయిన్ వస్తుంది, వదిలిపెట్టని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి ఫెంగ్ వచ్చి తను ఎవరో కాదు, తన నా ఫ్రెండ్, తన పేరు వచ్చేసి లిన్, ఇన్ని రోజులు కూడా అబ్రాడ్ లో ఉంది, ఇప్పుడే ఇదిగో తన కంపెనీ కోసం ఇక్కడికి వచ్చిందని చెప్పేసరికి హీరో ఏమో సైలెంట్ అయిపోతాడు. అప్పుడే కావాలనే ఫెంగ్ తనకి ఇంకా దగ్గరగా హక్ చేసుకొని నువ్వెందుకు తను చూస్తుంటే ఏ అమ్మాయినా నీకు గుర్తొస్తుందా లేకపోతే నీ వైఫ్ గుర్తొస్తుందని చెప్పేసరికి హీరోయిన్ ఏమో సైలెంట్ గా అసలు హీరో వైపు చూసి ఏం పట్టించుకోదు. అప్పుడే సుమో ఉండి మేము కూడా మీకు గుర్తులేమని చెప్పేసరికి మీరెవరో నాకు తెలియదు, నా పేరు వచ్చేసి లిన్ ఏ అని చెప్పేసరికి అది విన్న సుమో ఉండి అమ్మయ్య బతికిపోయాను, తను వేరే అమ్మాయి కాబట్టి సరిపోయింది, లేకుంటే ఇంకా ఈ అమ్మాయిని కూడా చంపాలేమో అనుకున్నానని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే హీరో తను క్లోజ్ గా వెళ్ళి నిజంగానే నీకు వెన్నమ్మాయి అనే అమ్మాయితో ఏమైనా రిలేషన్ ఉందా ఏమని చెప్పేసరికి తను ఎవరో నాకు తెలియదని చెప్పి హీరోయిన్ తన హెయిర్ అనేది సరి చేసుకుంటుంది. అది చూసిన హీరో నిజంగా ఎప్పుడు కూడా హీరోయిన్ అబద్ధం చెప్పినప్పుడే తన హెయిర్ ని ఇలా సరి చేసుకుంటుందని తనకనేది డౌట్ వస్తుంది. అలా ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయ్యేసరికి ఎవరైతే హైగా ఎక్కువ మనీ స్పెండ్ చేస్తారో వాళ్ళకే ఈ ప్రాజెక్ట్ వస్తుందని చెప్తే అందరూ కూడా 30 మిలియన్ 50 మిలియన్ అని చెప్తూ ఉంటే ఒక్కసారిగా హీరో 500 మిలియన్ అని చెప్తాడు. అది విన్న మిగతా వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి ఆ ప్రాజెక్ట్ కి అంత మనీ పెట్టాల్సిన పని కూడా లేదని అంటూ ఉంటే హీరో ఏమో తనకి ఇంకా క్లోజ్ కావాలని లిన్ కోసం ఈ ప్రాజెక్ట్ అనేది ఇన్వెస్ట్ చేసి ఉంటాడు. అలా డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరికి వెళ్ళేసరికి ఇప్పుడు మనమంతా కూడా కలిసి ప్రాజెక్ట్ చేయాల్సిందే కదా అని చెప్తూ ఉంటే అవును కదా మీరే కదా చాలా ఎక్కువ మనీ పెట్టింది, అప్పుడు మీతోటే కదా మా కంపెనీ ఇన్వెస్ట్ చేసేదని చెప్పేసరికి హీరో కూడా సరే అని అలాగే నేను మీతో చాలా పర్సనల్ గా మాట్లాడాలని చెప్పేసరికి సరే అయితే కానీ నాకు ఒక కండిషన్ ఉంది, ఈ సుమో ఉంది కదా అసలు ఈ సిటీలోనే లేకుండా పంపించేయాలని చెప్పేసరికి అది విన్న సుమో ఉండి నేను ఎక్కడికి వెళ్తాను, నేను హీరోతో పాటే ఉంటానని చెప్తూ ఉంటే హీరో అదేమో అవసరం లేదు, నేను హీరోయిన్ ప్రపోజల్కి ఒప్పుకుంటున్నానని చెప్తాడు. అలా వెంటనే సుమో తోటి పద మనం ఇద్దరం కూడా బయటికి వెళ్ళి మాట్లాడుకుందామని చెప్పి తను అనేది బయటికి తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఫెంగుని నువ్వు తను ఎందుకు బయటికి పంపిస్తున్నావు, తనుంటేనే కదా నీకు ఎవిడెన్స్ దొరికేదని చెప్పేసరికి కానీ తనుంటే ఎవిడెన్స్ దొరికవు, ఇప్పుడు కనుక తన్ని సిటీకి పంపించాడు అనుకో తనకి చాలా కోపం వస్తుంది, ఆ కోపంలో ఏదో ఒక పని చేస్తే అప్పుడు ఖచ్చితంగా మనకి ఎవిడెన్స్ దొరుకుతాయి కదా అని చెప్పేసరికి అది విన్న ఫెంగ్ కూడా సరైన ఒప్పుకుంటాడు. మరోవైపు ఏమో సుమో ఉండి ఎందుకు లిన్ని ఇలా చేస్తుంది, తను అసలు మంచిది కాదేమో, నన్ను కావాలని ఇక్కడ నుంచి పంపిస్తుందేమని చెప్పేసరికి హీరో నువ్వు టెన్షన్ పడద్దు, నేను తను అన్ని కూడా హ్యాండిల్ చేసుకుంటానని చెప్పి తన్ని సుమోని అక్కడే వదిలిపెట్టి హీరోయిన్ మీట్ అవ్వడానికి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతాడు. మరోవైపు ఏమో అంతకంటే ముందే సుమో అనేది హీరోయిన్ మీట్ అవడానికి అపాయింట్మెంట్ తీసుకుంటుంది. అప్పుడు నువ్వెవరో తెలుసా, ఎగ్జాక్ట్లీగా నేను హీరో మీట్ అవడానికి కారణం ఏంటో తెలుసు అని చెప్పేసరికి ఇంకేంటి నేను సేమ్ తన ఎక్స్ వైఫ్ లాగా ఉన్నందుకే ఇలా చేస్తున్నాడు, పర్లేదు తనంటే కూడా నాకు ఇష్టం అని చెప్పేసరికి ఆ మాట విన్న సుమో కోపంగా హీరోయిన్ కొట్టడానికి వెళ్తుంది. అప్పుడే అక్కడ హీరో రావడం చూసిన హీరోయిన్ ఏమో వెంటనే తన అనేది టీ ఒడిపోసుకొని ఇదంతా కూడా సుమోనే చేసిందని చెప్తారు. అది చూసిన హీరో ఉండి నువ్వు ఇలాంటి పనులు కూడా చేస్తావని అసలు అనుకోలేదు, నేను కొట్టక ముందే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, అలాగే ఎప్పుడు కూడా ఇక్కడికి రావద్దని చెప్పి హీరో అనేది హీరోయిన్కి సారీ చెప్తూ ఉంటే అది విన్న సుమో వెంటనే తనదే తప్పని నన్ను క్షమించని హీరోయిన్ కూడా సారీ చెప్తుంది. మరోవైపు మీ హీరోయిన్ ఎలాగైనా హీరో పైన రివెంజ్ తీర్చుకోవాలని హీరో పాత వైఫ్ అయితే ఎలా అయితే రెడీ అవుతుంటుందో సేమ్ అలాంటి డ్రెస్ వేసుకుంటుంది. అది చూసిన హీరో నీకు ఇలాంటి డ్రెస్ ఎక్కడదని చెప్పేసరికి ఏంటి నేను నీ పాత వైఫ్ లాగా ఉన్నందుకేనే ఇక్కడికి వచ్చావో చెప్పు, నిజంగా నేనంటే ఇష్టం లేదా, నీ పాత వైఫ్ సేమ్ నాలాగా ఉంటుందని నాకు క్లోజ్ అవుతున్నావు అని చెప్పేసరికి అది విన్న హీరో సైలెంట్ అయిపోతాడు. కానీ హీరోయిన్ పర్లేదు నేను నీ వైఫ్ లాగా ఉన్నా కానీ నువ్వు నాకంటే ఇష్టం అని చెప్పి చాలా ఫోర్స్ గా తనకి కిస్ చేసేసరికి హీరో కూడా తనని తాను కంట్రోల్ గా చేసుకోలేక వెంటనే ఇన్ని ఇయర్స్ తన వైఫ్ ని ఎలా అయితే మిస్ అయిపోయాడు అవన్నీ కూడా తలుచుకొని హీరోయిన్ అనేది చాలా ఫోర్స్ గా కిస్ చేస్తూ వాళ్ళిద్దరు కూడా చాలా క్లోజ్ గా ఇంటిమేట్ అయిపోతారు. నెక్స్ట్ మార్నింగ్ సుమో ఏమో హీరో పేరు పిలుచుకుంటూ నీకోసం ఫుడ్ తెచ్చానని చెప్తూ ఉంటే అక్కడ వాళ్ళిద్దరు ఒకే బెడ్ పైన అది కూడా హీరోయిన్ డ్రెస్ లేకుండా ఉండేసరికి అది చూసిన సుమో ఉండి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, అసలు నువ్వు మనిషివేనా, ఎవరైనా వేరే అబ్బాయితో ఎలా స్పెండ్ చేస్తావు అని చెప్తూ ఉంటే ఇంకేం చేస్తాం, హీరోనే నన్ను సెడ్యూస్ చేశాడు, అందుకే మేమిద్దరం కూడా చాలా క్లోజ్ గా వన్ నైట్ స్టాండ్ చేస్తాం, నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటని చెప్పేసరికి అది కూడా హీరో ఉండి నువ్వు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవని సుమోని పంపించేస్తాడు. తర్వాత హీరో నీకు ఏం కావాలి, నువ్వు కావాలనే ఇంటెన్షన్
రీసెంట్ గా నాకు క్లోజ్ అవుతున్నావు అని చెప్పేసరికి హీరోయిన్ అదేం లేదు, నువ్వంటే నాకు ఇష్టం, అలాగే నేను మీ ఇంటి దగ్గర ఉండాలనుకుంటున్నాను ఈ ప్రాజెక్ట్ అంతా అయిపోయేదాకా అని చెప్పేసరికి హీరో కూడా సరే అని ఒప్పుకుంటాడు. అప్పుడే హీరోయిన్ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి అది చూసిన సుమో ఉండి హీరోయిన్ కోపంగా కొట్టడానికి వెళ్తూ ఉంటే హీరోయిన్ తిరిగి కొడుతుంది. ఎందుకు పాతగా ఉన్న వెన్నెమ్మ ఇలా నిన్ను ట్రీట్ చేయలేదా, అందుకే నువ్వు తను లేనట్టు చేసావా ఏంటని చెప్పేసరికి మిగతా విషయాలకన్నీ కూడా నన్ను ఫోర్స్ చేయొద్దని చెప్పి సుమో హీరోయిన్కి ఒక వార్నింగ్ ఇస్తుంది. ఇదంతా కూడా హీరో పైనుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు, కానీ అసలు సుమోకి చెప్పాడు. మరోవైపు మీ హీరోయిన్ వెంటనే ఫెంగ్ అనేది కలుస్తుంది. అప్పుడు ఫెంగ్ ఉండి నీ రివెంజ్ ఎక్కడ దాకా వచ్చిందని చెప్పేసరికి ఇంకేం లేదు, లాస్ట్ స్టెప్ మాత్రమే ఉంది, అది స్టెప్ కనుక వేసామనుకో ఖచ్చితంగా తను అనేది సుమో ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి, నేను డైరెక్ట్గా హీరో వాళ్ళ హౌస్కి షిఫ్ట్ అయిపోతున్నానని చెప్తుంది. నెక్స్ట్ డే ఫెంగ్ అనేది హీరోయిన్ దగ్గరకు వచ్చి నేను నీకు హెల్ప్ చేస్తానులే లగేజ్ సర్దుకోవడానికి అని చెప్పేసరికి హీరోయిన్ పర్లేదు నా పని నేను చేసుకుంటాను, అదేం పెద్ద పని కాదని అంటున్నా, కానీ వాళ్ళిద్దరు కూడా చాలా క్లోజ్గా లగేజ్ అనేది సర్దుతూ ఉంటారు. అది చూసిన హీరోకి తెలియకుండానే చాలా జల్సీ వస్తుంది. అలా వచ్చేసి ఇప్పుడు నువ్వు నా అమ్మాయి కదా, అలాంటిది మిస్టర్ ఫెంగ్ ఇక్కడ ఏం చేస్తున్నానని చెప్తూ ఉంటే ఏం లేదు కేవలం నా ఫ్రెండ్కి నేను హెల్ప్ చేస్తున్నానని చెప్పేస్తాడు. అలాగే హీరో దగ్గర క్లోజ్గా వెళ్ళి తను సేమ్ నీ ఎక్స్ వైఫ్ లాగా ఉన్నందుకే నువ్వు తన్ని ఇలా నీ ఇంటికి తీసుకుని వెళ్తున్నావా ఏంటని చెప్తూ ఉంటే హీరో అవన్నీ నీకు చెప్పాల్సిన పని లేదు, అలాగే ఇలాంటి విషయాల్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదు కూడా అని చెప్పేసరికి ఫెంగ్ కూడా సరే అని తను అనేది హక్ చేసుకుంటాడు. అలా ఫెంగ్ అక్కడ నుంచి వెళ్ళిపోయిన వెంటనే హీరో తనకి హెల్ప్ చేద్దామని ఒక డ్రెస్ తీస్తే ఆ డ్రెస్ లో నుంచి ఒక మంచి గిఫ్ట్ అనేది బయటపడుతుంది. అదేంటని ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ ఒక చైన్ ఉంటుంది, అలాగే దానిపైన ఫర్ ఎవర్ లవ్ అని ఉండేసరికి హీరో ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ లెక్క వెళ్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో కూడా సేమ్ హీరోయిన్ టీనేజ్ లో ఉన్నప్పుడు పియానో ప్లే చేసేది అంత గుర్తొచ్చి అలాగే తను అనేది హీరోయిన్కి ఒక చైన్ గిఫ్ట్ అనేది ఇచ్చింటాడు. ఆ గిఫ్ట్ అనేది ఇది కేవలం నీ దగ్గర తప్ప ఎవరి దగ్గర కూడా ఉండదు, ఇలాంటి డిజైన్ ఎవరు కూడా కాపీ చేయరని చెప్పి ఇది మన ఇద్దరి మధ్య లవ్కి గుర్తు, దీన్ని అసలు మర్చిపోకూడదని చెప్పి హీరో దగ్గరుండి మళ్ళీ ఆ చైన్ అనేది హీరోయిన్ మెడలో వేస్తాడు. అది చూసిన హీరోయిన్ ఏమో చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చిందని చెప్పేసరికి హీరో వెంటనే తన ఫోర్ హెడ్ పైన హీరోయిన్ అనేది కిస్ చేస్తాడు. అదంతా గుర్తు తెచ్చుకున్న హీరో ఈ గిఫ్ట్ నీకు ఎవరు ఇచ్చారని చెప్తారు. ఇది కేవలం ఒక్కటి మాత్రమే ఉంటుందని చెప్పేసరికి ఇంకెవరు ఇస్తారు, వెన్ వాళ్ళ మదర్ నన్ను మీట్ అయింది సేమ్ నేను తన కూతురులాగే ఉన్నానని నాకు ఇచ్చారని చెప్పేసరికి హీరోకి ఆ డౌట్ కాస్త ఇంకా ఎక్కువైపోతుంది. అలా వెంటనే హీరోయిన్ అనేది తన ఇంటికి తీసుకొచ్చేసరికి అది చూసిన సుమో ఉండి తను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని హీరోని అడిగితే ఏం లేదు నీకు ఆల్రెడీ ఒక కొత్త రెంట్ రూమ్ తీసుకొని అక్కడికి నువ్వు వెళ్ళిపో, నేను హీరోయిన్ కొద్ది రోజులు ఇక్కడే ఉంటాం, ఈ ప్రాజెక్ట్ అయిపోయేదాకా తను నాతోటే ఉంటుందని చెప్పేసరికి అది విన్న సుమోకి చాలా కోపం వస్తుంది. అలా ఒక పర్సన్ ఆల్రెడీ హీరోయిన్ పైన అటాక్ చేయమని కూడా చెప్పింటుంది. ఫెంగ్ అలాగే హీరోయిన్ కూడా రోడ్డు పైన వెళ్తూ ఉంటే అప్పుడు ఆ రౌడీ పర్సన్ ఏమో హీరోయిన్ కత్తితో పొడిచాలని చూస్తూ ఉంటే అది కాస్త ఫెంగ్కు తగులుతుంది. హీరోయిన్ వెంటనే తను అనేది హాస్పిటల్ తీసుకుని వెళ్తే పర్లేదు ఇప్పుడు తను నార్మల్గానే ఉన్నాడని చెప్పేస్తారు. అది విన్న హీరోయిన్ ఇదంతా నా వల్లే, నేనే కనుక ఇలా చేయకపోతే తను కూడా చాలా బాగుండేవాడని చెప్పి హీరోయిన్ అలానే ఏడుస్తూ ఉంటే అది చూసిన ఫెంగ్ ఉండి నీకేం కాలేదు నువ్వు టెన్షన్ పడొద్దని అని చెప్తే ఇదంతా కూడా సుమో అనేది బయట నుంచి చూస్తూ ఉంటుంది. నా లక్కీ ఇలా కలిసి వస్తుందని నేను అసలు అనుకోలేదు, మీ ఇద్దరు కూడా చాలా క్లోజ్గా ఉన్నారు కాబట్టి ఇదే మంచిదని చెప్పి ఒక ఫోటో అనేది తీసుకుంటుంది. ఆ ఫోటో మొత్తం కూడా తీసుకుని ఇది కనుక హీరోకి చూపిస్తే అప్పుడు తను ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలని డైరెక్ట్గా హీరో దగ్గరకు వెళ్తుంది. అది చూసిన హీరో నా ఫోటో చూసిన వెంటనే నువ్వు వాళ్ళని ఫాలో అయ్యావా ఏంటని చెప్పేసరికి లేదు నాకు హాస్పిటల్ చెకప్స్ ఉంటాయి కదా అలా వెళ్ళాను అందుకే అలా చూసానని చెప్తా తను నీతోటి చాలా క్లోజ్గా ఉంటా, అలాగే వేరే పర్సన్ తోటి కూడా ఇంత క్లోజ్గా ఎలా ఉంటుంది, నేను ఇలాంటి అమ్మాయి అని అసలు అనుకోలేదని చెప్పి నీ పైన ఇలాంటి ఫీలింగ్స్ లేవేమో అని తను కావాలని హీరోని అనేది రెచ్చగొడుతూ మాట్లాడుతుంటుంది. అది చూసిన హీరోకి చాలా కోపం వస్తుంది. మరోవైపు ఏమో స్పృహ వచ్చిన వెంటనే హీరో నెక్స్ట్ డే మార్నింగే ఫెంగ్ అనేది దగ్గరుండి సూప్ తాపిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి హాస్పిటల్లోకి వస్తున్న హీరో ఆ సీన్ మొత్తం చూసేస్తాడు. అలా చూసి తనకి ఇంకా చూడాలి ఆ కోపం అలాగే ఆ జెలిసి అస్సలు తట్టుకోలేక డైరెక్ట్గా హీరోయిన్ దగ్గరకు వెళ్ళి నువ్వు ఇప్పుడు నా పర్సన్ అనే విషయం మర్చిపోయావా ఏంటి, పద వెంటనే ఇంటికి వెళ్ళాలని చెప్తూ ఉంటే హీరో నేను అస్సలు రాను, ఫెంగ్కి ఇప్పుడే కదా దెబ్బ తగిలింది, అది కూడా నా వల్ల, నేను తనని కేర్ చూసుకోవాలని చెప్పేసరికి అయితే సరే నేను 30% నా కంపెనీలోనే షేర్స్ మనీ తనకి ఇస్తాను, అంతగా నచ్చకపోతే చెప్పు 50% కూడా ఇస్తాను, నాతో పాటు నువ్వు వెంటనే ఇంటికి రమ్మని చెప్పి తన్ని లాక్కొని వెళ్ళిపోతాడు. అది చూసిన ఫెంగ్ ఏమో కన్నింగా నవ్వుకుంటాడు, ఇదే తనకి కావాల్సిందని చెప్పి. అప్పుడే అక్కడికి ఫెంగ్ అసిస్టెంట్ వచ్చి మీరు చెప్పినట్టే మేము ఆ పర్సన్ని కనుక్కున్నాం, అలాగే
అలాగే సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా డిలీట్ అయిపోయిందని చెప్తారు. మరోవైపు మీ హీరోయిన్ లాక్కొని వెళ్ళి చాలా ఫోర్స్గా అనేది కిస్ చేస్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో కోపడుతుంది, కానీ అస్సలు పట్టించుకోకుండా మళ్ళీ తనతోటి ఇంటిమేట్ అయిపోయి తర్వాత నార్మల్ అయిపోయి హీరోయిన్ నుండి నిజంగా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేకుంటే కేవలం నీ వైఫ్ లాగే ట్రీట్ చేస్తున్నావా నన్ను చెప్పేసరికి అది విన్న హీరో నీకు ఇవన్నీ కూడా చెప్పాల్సిన పని లేదు, కానీ ఇప్పటికైతే నువ్వు ఎప్పటికీ కూడా నా పర్సన్ అని చెప్పి వెంటనే తను బయటకు వెళ్ళి తను అనేది ఫెంగ్ కోసం కొంతమంది నర్సులను అపాయింట్ చేయాలని చూస్తాడు. అది ఫోన్ చేసిన వెంటనే డైరెక్ట్గా హీరోయిన్ దగ్గరకు వెళ్ళి గట్టిగా హీరోయిన్ పిలుస్తూ ఇదిగో నీకు ఇష్టమైన సూప్ చేసుకొచ్చానని చెప్పి రూమ్లోకి వెళ్ళి చెక్ చేస్తాడు. అక్కడ చెక్ చేసిన తను ఎక్కడా కూడా కనిపించదు. అలా కిటికీ వైపు చూసేసరికి తన కిటికీలో నుంచి పారిపోయిందని తెలిసి కోపంగా నేను నిన్ను అసలు వదిలిపెట్టనని చెప్పి నువ్వు ఎప్పటికైనా నా దగ్గరికే రావాల్సిందని ఇది వెంటనే తన అసిస్టెంట్కి ఫోన్ చేసి ఫస్ట్ హీరోయిన్కి ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది. అలా అసిస్టెంట్కి ఫోన్ చేసి హీరోయిన్ ఎక్కడుందో కనుక్కోమని ప్రతి ఒక్క అడ్రస్ కూడా నాకు పంపించమని చెప్పేసరికి అసిస్టెంట్ కూడా సరే బాస్ అంటాడు. మరోవైపు మీదంతా కూడా తనకి కలిసి వచ్చినట్టే అని సుమో ఉండి హీరో దగ్గరికి వెళ్ళి నిజంగా తన్ని ఇష్టపడలేదు, అలాగే మీ ఫ్యామిలీ షేర్స్ ఉన్నాయి కదా అందుకోసం, అలాగే నీ ఆస్తి కోసం వచ్చినట్టుంది, అలాంటి అమ్మాయి కోసం నువ్వు ఎందుకు ఇంతగానో టెన్షన్ పడుతున్నావు, తను వదిలిపెట్టేసాయని చెప్తూ ఉంటే హీరో కూడా నిజంగా అందుకేనేమో తను నాతోటి చాలా క్లోజ్గా అయ్యింది, ఇలా యాక్టింగ్ చేసిందని చెప్పి నేను అసలు హీరోయిన్ని నమ్మనని అంటాడు. అప్పుడు అసిస్టెంట్ని పిలిచి హీరోయిన్ కనుక్కున్నావని చెప్తే అసలు దొరకలేదని అంటే ఎంత వీలైతే అంత తొందరగా తనకి వెతుకమని చెప్తాడు. అలా వెతకమని చెప్పేసరికి తనేమో ఫుల్గా డ్రింక్ చేస్తూనే ఉంటాడు హీరోయిన్ కనిపించక. అలా ఫుల్గా డ్రింక్ చేసి తన ఇంటికి వస్తూ ఉంటే అక్కడ సుమో కనిపిస్తుంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, వెంటనే నీ ఇంటికి వెళ్ళిపోని చెప్తే లేదు నేను నీకోసం టెన్షన్ పడుతున్నాను. హీరోయిన్ అనేది అక్కడ నుంచి తన రూమ్ లేకనే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ హీరో అప్పటికి కూడా చెప్తాడు నా నుంచి వెళ్ళిపోని, కానీ ఫుల్గా తాగడంతో తనకు స్పృహ లేకుండా పడుకుపోతాడు. అది చూసిన సుమో ఏమో ఇదే మంచి అవకాశం అని చెప్పి హీరో డ్రెస్ మొత్తం కూడా విప్పేసి హీరోతో పాటు తను కూడా పడుకుండిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మెలకు వచ్చిన హీరో ఏమో తనకి చాలా హెడ్ఏక్గా ఉండడంతో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ చూస్తే సుమో కనిపించిన వెంటనే చాలా షాక్ అయిపోతాడు. అలా షాక్ అయిపోయి నువ్వేంటి ఇక్కడ అని చెప్తూ ఉంటే నువ్వు నిన్న ఫుల్గా తాగేసి వచ్చావు కదా అసలు నీకు ఏం జరిగిందో గుర్తులేదని చెప్పేసరికి ఏమీ గుర్తులేదని అంటూ ఉంటే నువ్వు ఫుల్గా తాగావు, నువ్వేమో చాలా స్ట్రాంగ్గా ఉన్నావు, నేను నిన్ను ఎంత నెట్టాలని చూస్తున్నా కానీ నెట్టలేకపోయాను, అలా మన ఇద్దరం కూడా నైట్ అంతా కూడా జరిగిపోయిందని చెప్తూ ఉండేసరికి అవునా సరే అని హీరో అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన సుమో ఉండి నాకు ఇది ఫస్ట్ టైం అని చెప్తూ ఉంటా, అయితే సరే నీకు కాంపెన్సేషన్ ఎంత కావాలో అంత ఇస్తాను, కానీ నిన్ను మాత్రం నేను ఇంకేం చేయలేనని చెప్పేసరికి అది విన్న సుమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరోవైపేమో ఈ ఫెంగ్ అనేది కత్తితో పొడిచిన పర్సన్ దొరికిపోతాడు. అది చూసిన ఫెంగ్ చాలా క్రూయల్గా తన్ని కొడుతూ ఉంటే అప్పుడే హీరోయిన్ కూడా తనకి సపోర్ట్ చేస్తున్నట్టు ఒక నైఫ్ని తెచ్చిస్తుంది. అది చూసిన రౌడీ ఏమో భయపడిపోయి నేను నిజం చెప్తాను, నేను ఇంకెప్పుడు కూడా ఇలా చేయనని చెప్పి ఇదంతా కూడా సుమోనే చేపించింది, అలాగే 3 years బ్యాక్ కూడా తను వీళ్ళంతా అటాక్ చేపించిందని చెప్పేసరికి అదంతా కూడా హీరోయిన్ అనేది రికార్డ్ చేస్తుంది. ఆ రికార్డింగ్ మొత్తం కూడా హీరోకి ఇచ్చేసి మొత్తం నిజం ప్రూవ్ చేసి సుమోని ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలని అప్పుడే తన రివెంజ్ కూడా అయిపోతుందని చాలా హ్యాపీగా లోపలికి వెళ్తూ ఉంటే అప్పుడు అక్కడ సుమో ఫోన్ మాట్లాడడం వినిపిస్తుంది. అది కూడా డాక్టర్ తోటి ఫోన్ మాట్లాడుతున్నకి ప్రెగ్నెన్సీ రిపోర్ట్ టెస్ట్ ఒకటి కావాలి, నాకు కావాలి, ఎందుకంటే నేను హీరోయిన్ పెళ్లి చేసుకోవాలి, ఆ రిపోర్ట్ చూపించైనా సరే పెళ్లి చేసుకుంటానని చెప్తూ ఉంటే ఇవన్నీ కూడా హీరోయిన్ సీక్రెట్గా వింటుంది. అవిని ఇక్కడ ఏదో కూడా తికమకగా ఉందని అర్థం చేసుకొని మొత్తం కనుక్కోవాలని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే కరెక్ట్ టైంకి హీరో వస్తాడు. ఆ రావడంతో నువ్వు నా నుంచి ఎందుకు తప్పించుకొని వెళ్ళిపోయావు, అలాగే ఎందుకు క్లోజ్ అయ్యావు చెప్పనేసరికి హీరోయిన్ ఫస్ట్ నన్ను వదిలిపెట్టని చెప్తుంది. అంటే నువ్వు ఇదంతా కూడా రివెంజ్ తీర్చుకోవడానికి చేస్తున్నావా, నేను నిన్ను ఇంకా ఇప్పటికీ గుర్తుపట్టలేదు అనుకున్నావా, నువ్వు ఎలా నడుస్తావో, అలాగే నువ్వు అబద్ధం చెప్తే ఎలా ఉంటావు ప్రతి ఒక్కటి కూడా నాకు తెలుసు, నువ్వే కదా వెన్ను అని చెప్పేసరికి హీరోయిన్ ఏం మాట్లాడకుండా హీరో పెదవిని గట్టిగా కొరికేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపేమో హీరోయిన్ లోపలికి వెళ్ళేసరికి సుమో ఉండి నేను ప్రెగ్నెంట్ రిపోర్ట్ చూస్తూ ఉంటే హీరోని అసలు ఒప్పుకోడు. నీకెందుకు గుర్తులేదని చెప్పేసరికి ఏం కావాలి నీకని హీరో అడిగితే ఏం లేదు, నన్ను పెళ్లి చేసుకోవడమే కావాలని చెప్తూ ఉంటే హీరో దానికి ఒప్పుకోడు. నాకు కేవలం వైఫ్ అంటూ ఉంటే అది హీరోయిన్ తప్ప ఇంకెవరు కూడా ఉండరు, నీకు ఇంకేం కావాలో చెప్పు, అదే కాంపెన్సేషన్ చేస్తానని చెప్తూ ఉంటా. అయితే సరే నేను చెన్ ఫ్యామిలీలో నా వైస్ ప్రెసిడెంట్ నవ్వాలి, అదే నా కోరిక అని చెప్తూ ఉండే. అది కూడా హీరోయిన్ ప్రాజెక్ట్ నేనే టేక్ ఓవర్ చేయాలని చెప్పేసరికి హీరో సరే అని ఒప్పుకుంటాడు. అప్పుడే హీరోయిన్ ఉన్నది డైరెక్ట్గా ఫెంగ్ దగ్గరికి అనేది వస్తుంది. అలా ఫెంగ్ వచ్చిన వెంటనే నువ్వు అన్ని ఎవిడెన్స్ కూడా చూపించవని చెప్తే అంటే లేదు తను ఇంకా చాలా చీప్గా చేస్తుంది, అవన్నీ ఎవిడెన్స్ కనుక్కోవాలి, అప్పుడే కదా నేను రివెంజ్ తీర్చుకునేదని చెప్తూ ఉంటే అప్పుడే ఫెంగ్ కూడా తను ప్రెసిడెంట్గా సుమోని నియమిస్తున్నాడని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ షాక్ అయిపోతుంది.
అవుతుంది. అప్పుడు ఆ పార్టీ కూడా అరేంజ్ అవుతుందనమాట. అలా అఫీషియల్‌గా సుమోన్ అనేది ప్రెసిడెంట్ చేయాలని. అక్కడికి డైరెక్ట్‌గా హీరోయిన్ వెళ్ళి ఆ ప్రాజెక్ట్ అనేది చదువుతూ, తర్వాత హీరోయిన్ నేను సుమోని వైస్ ప్రెసిడెంట్ చేస్తున్నానని గట్టిగా అనౌన్స్ చేస్తూ ఉంటే, అక్కడికి ఒక్కసారిగా సుమో ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి పైకి వెళ్తుంది. అప్పుడే హీరోయిన్ గట్టిగా వచ్చి నేను దీనికి అసలు ఒప్పుకోనని, నా దగ్గర నేను సుమోకి ఒక చిన్న గిఫ్ట్ తెచ్చాను తనకి అది చాలా బాగుంటుందని చెప్పి అక్కడున్న హోస్ట్‌కి ఇది ప్లే చేయమని చెప్తారు. అప్పుడే అందులో ప్లే చూసిన వెంటనే సుమో చాలా భయపడిపోతుంది. ఎందుకంటే 3 ఇయర్స్ బ్యాక్ హీరో వాళ్ళ మదర్‌ని చంపింది ఎవరో కాదు సుమో అని, అలాగే హీరోయిన్ కడుపులో ఉన్న బేబీని చంపింది కూడా తనే అని, తనే బిల్డింగ్ పై నుంచి కావాలని కింద పడిందని అన్ని ఎవిడెన్స్‌తో సహా ఉంటాయి. ఇప్పుడు కూడా హీరోయిన్‌ని చంపాలని చూసింది కూడా తనే అని తెలిసేసరికి సుమో భయపడిపోతూ హీరో వైపు తిరిగి ఇదంతా నేను కావాలని చేయలేదు, ఇది ఫేక్ ఎవిడెన్స్ అని చెప్తూ ఉండేసరికి నేను అసలు నిన్ను నమ్మనని చెప్పి వెంటనే హీరో నేను షెన్ఫ్ కంపెనీ నుంచి సుమోని డిస్మిస్ చేస్తున్నానని చెప్పేసరికి అది విన్న సుమో కోపంగా ఇలా జరగడానికి వీల్లేదు, ఇదంతా నాకు కావాలని చేయలేదు, నన్ను క్షమించని చెప్తుంది. అలాగే సుమో అనేది ఇదంతా కూడా ఫేక్ ప్రెగ్నెంట్ రిపోర్ట్ క్రియేట్ చేసింది కూడా అన్నీ తెలిసిపోతుంది. అప్పుడు సుమో ఉండి నేను నీకోసమే చేశాను, నన్ను క్షమించు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తూ ఉంటే నువ్వు ఇలానే చేస్తే నేను నిన్ను పోలీస్ స్టేషన్కి పంపించాల్సి వస్తుంది, నువ్వు నీ లిమిట్స్లో నువ్వు ఉంటే చాలా మంచిదని చెప్పి హీరో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇది చూసిన హీరోయిన్ ఏమో తన రివెంజ్ కంప్లీట్ అయిందని చెప్పి ఫెంగ్తో పాటు కలిసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా బయటకు వెళ్ళేసరికి అక్కడికి హీరో కూడా వస్తాడు. నాకు తెలీదు తను ఇలాంటి పనులు చేసిందని, నన్ను క్షమించు, ప్లీజ్ నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వని చెప్తున్నా కానీ హీరోయిన్ నువ్వు ఎప్పుడైనా కానీ నా మాటలు విన్నావా అని చెప్పి అక్కడున్న గ్లాస్ అనేది పగలగొడుతుంది. ఆ సరే ఈ గ్లాస్ అనేది చాలా ముక్కలు అయిపోయావు కదా, వీటిని అతికిచ్చి నా దగ్గరికి తీసుకురా, నీకు అప్పుడు ఒక ఛాన్స్ ఇస్తానని చెప్తూ ఉండేసరికి ఆ మాట విన్న హీరో నిజంగా తను చాలా కోపంగా ఉందని ఫెంగ్తో పాటు అక్కడ నుంచి వెళ్ళిపోతుంది హీరోయిన్. అప్పుడే సుమో వెనుక నుంచి వచ్చి హీరోని గట్టిగా హక్ చేసుకొని ప్లీజ్ నన్ను క్షమించి నేను ఇంకెప్పుడు కూడా ఇలా చేయనని చెప్తూ ఉంటే అవునా సరే ఏం చేయకూడదు అనుకున్నావు, హీరోయిన్ చంపడమా లేకుంటే మా అమ్మని చంపడమా అని హీరో నేను నిన్ను జైలుకి పంపించేస్తాను అసలు వదిలిపెట్టనని చెప్పి కోపంగా తిట్టి హీరోయిన్ కోసం బయటికి పరిగెత్తుకొస్తాడు. మరోవైపు మీ హీరోయిన్ ఫెంగ్ తోటి నేను రివెంజ్ తీర్చుకున్నా కానీ నాకు ఎందుకు ఇంత సాడ్గా ఉంది, అసలు నాకు హ్యాపీనెస్ కూడా ఎందుకు లేదని చెప్తూ ఉంటే ఫెంగ్ అవేం పట్టించుకోదు, నేను నీకోసం కార్ తీసుకొని వస్తానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే హీరో వెనుక నుంచి వచ్చేసి నాకు ప్లీజ్ ఇంకొక ఛాన్స్ ఇవ్వు, నువ్వు నాకు తెలుసు నువ్వు నా వైఫ్ అని చెప్తూ ఉంటే హీరో నువ్వు నన్ను అస్సలు నమ్మలేదు, అలాగే ఎప్పుడు కూడా సుమో మాటలే విన్నావు, నేను నీకు ఇంకొక అవకాశం కూడా ఇవ్వనని చెప్తూ ఉంటే సుమో ఏమో కార్లో విని ఎప్పటికీ కూడా హీరోని సొంతం కానివ్వనని చెప్పి చాలా స్పీడ్గా వస్తుంది హీరోయిన్ గుద్దాలని. కానీ హీరోయిన్ పక్కకి తప్పించి హీరోకి అనేది ఆ దెబ్బ తగులుతుంది. అలా తలకి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. వెంటనే అది చూసిన సుమో భయపడిపోయి నా పని అయిపోయింది ఇంకని అక్కడ నుంచి తప్పించుకొని పారిపోవాలని చూస్తుంది. అలా హీరోయిన్ ఏమో హీరోని హాస్పిటల్ తీసుకుని వెళ్ళి చాలా ఏడుస్తూ ఉంటుంది. అసలు ఇప్పుడే నాకు అర్థమైపోయింది హీరో లేకపోతే నేను అసలు ఉండలేనని చెప్పి డాక్టర్ రావడంతో బయటకు వచ్చి పర్లేదు ఇప్పుడు తను అవుట్ ఆఫ్ డేంజరే, ఒక 1 అవర్ తర్వాత తనకి స్పృహ వస్తుందని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అలా తను ఒకసారిగా స్పృహ తప్పి కింద పడిపోతుంది. 1 అవర్ తర్వాత హీరోయిన్కి మెలకు వచ్చి చూస్తే ఫెంగ్ ఉండి నేను నీకు ఒక విషయం చెప్పాలి, నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్తూ ఉండేసరికి అంటే ఈ విషయం కనుక హీరోకి తెలిస్తే తను నన్ను చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తాడు, నేను వెంటనే హీరో దగ్గరికి వెళ్ళి ఈ న్యూస్ చెప్పాలని అంటూ ఉంటారు. కానీ ఫెంగ్ నేను నీకు ఇంకొక విషయం చెప్పాలి, నేను చెప్పేది వినన్నా కానీ నువ్వు ఫస్ట్ అంత ఎగ్జైటింగ్గా ఫీల్ కావద్దన్నా కానీ హీరోయిన్ పట్టించుకోకుండా చాలా స్పీడ్గా హీరో రూమ్ లెక్క అనేది పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది. అలా హీరోయిన్ ఏమో వెళ్ళి నీకేమైంది నువ్వు బాగానే ఉన్నావు కదని చెప్తూ ఉంటే హీరో ఒక్కసారిగా నువ్వెవరు అని చెప్పేస్తాడు. అది విన్న హీరోయిన్ షాక్ అయిపోయి అక్కడున్న డాక్టర్ వైపు చూసేసరికి తనకి మతిమరుపు వచ్చింది. కొద్ది రోజుల దాకా అది ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు, తనకి కేవలం ఇదిగో ఇప్పుడు వచ్చింది ఈ అమ్మాయి, ఆ అమ్మాయి మాత్రమే గుర్తుందని చెప్పి సుమో వైపు చూస్తాడు. ఇప్పుడు తనకి కేవలం తన ఇంపార్టెంట్ మాత్రమే కావాలని చెప్పి సుమయ్య ఇదే మంచి అవకాశం అని చెప్పి హీరోకి చాలా క్లోజ్గా అయిపోతుంది. అలాగే హీరోయిన్ నువ్వు ఇక్కడ ఉండాల్సిన పని లేదు వెళ్ళిపో అని చెప్తున్నా కానీ అసలు పట్టించుకోకుండా హీరోయిన్ నేను ఎవరో నీకు గుర్తులేదంటే నువ్వెవరో నాకు తెలియదు వెళ్ళిపోండి అని చెప్తాడు. ఆ మాట విన్న హీరో నేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉండేసరికి హీరో కూడా పెయిన్ అనుభవిస్తూ ఉంటాడు. అప్పుడే హీరో అనేది ఇంటికి వెళ్తాడు. మరోవైపేమో ఫెంగ్ అనేది సుమోతోటి మాట్లాడతాడు. ఇప్పుడు ఎలాగో హీరోకి మొత్తం కూడా మర్చిపోయాడు కాబట్టి నేను హీరోయిన్ తీసుకొని వెళ్ళిపోతాను, అలాగే నువ్వు హీరోతో పాటే ఉండు, అసలు తనకి గుర్తు రాకుండా చెయ్యని చెప్తూ ఉంటాయి. సుమో ఏమో
ఇదంతా నువ్వే కదా కావాలని చేయించావు 5 years బ్యాక్ కూడా అని చెప్పేసరికి అది విన్న ఫెంగ్ ఏమో క్రూయల్గా నవ్వుతాడు. ఎందుకంటే ఇందులో ఇవి ఇద్దరు ప్లాన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ అనేది హీరోని మీట్ అవుదామని హాస్పిటల్కి వస్తే తను ఆల్రెడీ డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళాడని తెలుసుకొని చాలా స్పీడ్గా ఇంటికి అనేది బయలుదేరుతుంది. అలా ఇంటికి వెళ్ళి డోర్ బెల్ కొట్టేసరికి అక్కడ హీరో డోర్ ఓపెన్ చేస్తాడు. డోర్ ఓపెన్ చేస్తే సుమో ఉండి నువ్వేంటి ఇక్కడికి వచ్చావని చెప్తూ ఉంటే హీరోని పిలుస్తాడు. అది చూసిన హీరో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్తూ ఉంటే అంటే నేను ఇంకా ఇప్పటికీ కూడా నీకు గుర్తులేనా అని చెప్పేసరికి తను ఎలాంటిదో కూడా నీకు తెలియదు అని చెప్తూ ఉంటే నువ్వు సుమో గురించి మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పి తన్ని మళ్ళీ అవమానించి ఇంటికి అనేది పంపించేస్తాడు. అప్పుడే హీరోయిన్ మళ్ళీ వదలని విక్రమార్కుల్లాగా నెక్స్ట్ మార్నింగ్ వాయిస్ రికార్డ్ తీసుకుని వెళ్ళి హీరోకి అనేది వినిపిస్తుంది. హీరో వాయిస్ రికార్డ్ మొత్తం కూడా విని అంటే ఇప్పుడు ఏం చేయమంటావు, ఇదంతా కూడా సుమో చేసిందంటే నేను నమ్మాలని చెప్పేసరికి ఇదంతా నిజమే, నువ్వెందుకు నమ్మట్లేదని చెప్తూ ఉంటే ఇలాంటి వాయిస్ రికార్డులు నేను ఎన్ని వినిపించాలని చెప్తారు. అప్పుడే అక్కడికి సుమో వస్తుంది. సుమో రావడంతో ఏం జరిగిందని చెప్పేసరికి ఏం లేదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా లేదంటే సెక్యూరిటీ గార్డ్స్ నుంచి పంపిద్దునని చెప్పేసరికి తన దగ్గర ఉన్న వాయిస్ రికార్డ్ తోటి డైరెక్ట్గా సుమో వైపు చూసి ఈ ఎవిడెన్స్ కనుక నిజంగానే అబద్ధాలు అయితే నీ ఫేస్ ఎందుకు అంత టెన్షన్ పడిపోతూ ఉంది చెప్పని అంటూ ఉంటే ఇప్పుడు కాదు హీరోకి మొత్తం గుర్తొచ్చినాక నువ్వు ఎక్కడ పెట్టుకుంటావో చూస్తానని చెప్తుంది. అవేం పట్టించుకోకుండా సుమో ఏమో హీరో దగ్గరికి వెళ్ళి మీరు ఇందులో సైన్ చేసేటివి ఉన్నాయి సైన్ చేయమని చెప్పేసరికి హీరో కూడా టెన్షన్ పడకుండా సరే అని ఆ పేపర్స్ పైన సైన్ చేస్తాడు. అది చూసిన సుమో చిన్న ఫ్లాష్ బ్యాక్ లేకి వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లోనేమో ప్రాజెక్ట్స్ పైన సైన్ చేయాల్సినవి కొన్ని అందులోనే హీరోయిన్కి హీరోకు డివోర్స్ ఇచ్చే పేపర్స్ కూడా కలిపేస్తుంది. ఆ కలిపేసి అన్నిట్లోనే హీరో సుమో అనేది హీరోకి అలాగే హీరోయిన్ తోటి సైన్ చేపిస్తుంది. అది తెలియని హీరో చాలా ఈజీగా తనకనే సైన్ చేసి పంపించేస్తాడు. అప్పుడే తనకనేది సుమో పైన డౌట్ వచ్చినా కానీ అంతగా పట్టించుకోడు. నెక్స్ట్ మార్నింగే అక్కడికి డైరెక్ట్గా హీరో ఆల్రెడీ ఇదిగో నీకు డివోర్స్ పేపర్స్ పైన కూడా సైన్ చేశాడు, ఇవి తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో, నాకు హీరోకి త్వరలోనే మేము పెళ్లి చేసుకుంటున్నామని చెప్పి ఆ పేపర్స్ అనేది తన పైన విసిరేస్తుంది. అదే ఏడ్చుకుంటే హీరోయిన్ అనేది ఫెంగ్ దగ్గరికి వెళ్ళేసరికి ఫెంగ్ కూడా నేను చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నానని చెప్పి తనకి ప్రపోజ్ చేసేసరికి అది చూసిన హీరోయిన్ షాక్ అయ్యి వెంటనే తనుండి మీరంటే నాకు ఇష్టం లేదు, కేవలం మిమ్మల్ని బెస్ట్ ఫ్రెండ్గా చూస్తున్నానని చెప్పి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అది చూసిన ఫెంగ్ తన ప్లాన్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయిందని చాలా బాధపడతాడు. నెక్స్ట్ డే మళ్ళీ హీరో వాళ్ళ ఇంటికి వెళ్తుంది. సుమో అలాగే హీరో పెళ్లి చేసుకోవడానికి వెళ్తూ ఉంటే ఇదిగో మన ఇద్దరికి పెళ్ళైన మ్యారేజ్ సర్టిఫికేట్ అలాగే ఫోటో చూడని చెప్పేసరికి అవన్నీ చూసిన హీరోకి కొంచెం ఫ్లాష్ బ్యాక్స్ అనేవి గుర్తొస్తుంటాయి. వాళ్ళిద్దరు కూడా కిస్ చేసుకోవడం అలాగే వాళ్ళిద్దరు కూడా చిన్నప్పుడు కలిసి ఆడుకోవడం అన్నీ కూడా గుర్తొస్తుంది. కానీ సుమో ఏమో ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు కదా, ఇవన్నీ ఫేక్ అని చెప్పి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ అప్పుడే హీరో చేపట్టుకుని నేను చెప్పేదంతా నిజమని చెప్తుంది. అప్పుడే సుమో నేను నీకు వార్నింగ్ ఇస్తున్నాను, నా మాట విని, లేకపోతే నేను పోలీసులకు ఫోన్ చేస్తానని చెప్తూ ఉంటే అయితే సరే పోలీసులు ఫోన్ చేయి, ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలుస్తుందని ఇద్దరు కూడా గొడవ పడతారు. ఆ గొడవలోనే హీరోయిన్ స్లిప్ అయి కింద పడిపోతూ ఉంటే అప్పుడే హీరో తన్ని పట్టుకోవడానికి వెళ్ళి తన అనేది స్లిప్ అయి అక్కడున్న గోడకి తగిలేస్తాడు. ఆ గోడకు తగిలిన వెంటనే హీరోకి చాలా తలనొప్పి వస్తుంది. అలా తన అనేది ఇంటి దగ్గర ట్రీట్మెంట్ చేస్తారు. అప్పుడే సుమో ఉండి ఇదంతా నీ వల్ల అని చెప్పి హీరోయిన్ కొట్టడానికి వెళ్తూ ఉంటే హీరోయిన్ తిరిగి కొడుతుంది. అలా వాళ్ళిద్దరు కూడా ఇంకా వేస్తూ గొడవ పడతారు. అప్పుడే హీరోకి ఒక్కసారిగా మెలకు వచ్చి సుమో వైపు కోపంగా చూసి నాకు అంతా కూడా గుర్తొచ్చింది, ప్రతి ఒక్కటి కూడా గుర్తుందని చెప్పి వెంటనే ఫోన్ తీసి పోలీసులకు ఫోన్ చేస్తాడు. ఇక్కడ తనంతా కూడా తప్పులు చేసింది సుమోని పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళమని. అప్పుడే సుమో ఉండి నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, ఇంకెప్పుడు కూడా ఇలా చేయనని చెప్తున్నా కానీ పట్టించుకోకుండా అలానే ఉంటే అక్కడే ఫ్రూట్స్ దగ్గర ఉన్న ఒక నైఫ్ అనేది తీసుకొని అది హీరోయిన్ దగ్గరగా పెట్టి నువ్వు కనుక నాకు మనీ ట్రాన్స్ఫర్ చేయకపోతే హీరోయిన్ ఇక్కడే చంపేస్తానని చెప్పేసరికి హీరో నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను, తను ఏం చేయొద్దని తన వెనకే ఫాలో అయిపోతూ ఉంటాడు. అప్పుడే తన అసిస్టెంట్ మనీ వేయడంతో చూడు ఆల్రెడీ మనీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది, నువ్వు తను వదిలిపెట్టని చెప్పేస్తారు. అది విన్న సుమో ఉండి వెంటనే హీరోయిన్ నెట్టేసి అలాగే అక్కడున్న కర్టన్స్ అన్నిటికీ కూడా ఫైర్ అంటించి బయట నుంచి గడి పెడుతుంది. అలాగే దాన్ని తీయకుండా ఉండడానికి అక్కడున్న స్టిక్ కూడా పెట్టి ఇప్పుడు ఇద్దరు కూడా కలిసి చనిపోండి, నాకు దక్కని హీరోయిన్కి అసలు దక్కకూడదని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. తన అసిస్టెంట్కి ఫోన్ చేసినా కానీ అస్సలు ఎత్తాడు. అప్పుడే హీరో అక్కడ మంటలు వచ్చి పొగలు వస్తున్నాయి కానీ హీరో తనకి ప్రపోజ్ చేసి కిస్ చేస్తాడు. అలాగే కలిస్తే ఇద్దరిని కూడా కలిసే బతుకుదాం, లేకుంటే ఇద్దరు కూడా కలిసే చనిపోదామని అలానే స్పృహ తప్పి పడిపోతూ ఉంటే అక్కడికి కరెక్ట్ టయానికి ఫెంగ్ అనేది వస్తాడు. అతి కష్టంగా తననే డోర్ ఓపెన్ చేసి ఇద్దరిని కూడా ఫెంగ్ అనేది సేవ్ చేసి హాస్పిటల్ తీసుకుని వెళ్తాడు. హీరోకి స్పృహ వచ్చిన వెంటనే హీరో మళ్ళీ
సేమ్ అలానే ఉండేసరికి అంటే నువ్వు మళ్ళీ కూడా మర్చిపోయావని చెప్తే అదేం లేదు నేను ఇలా పడుకోబెట్టుకోవాలని చాలా ఆశ అని చెప్పి తను వెంటనే తన పైన పడుకోబెట్టి ఫోర్ హెడ్ పైన కిస్ చేసేస్తాడు. అది చూసిన హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే ఫైంగా అనేది సుమోను పిలిచి నువ్వు ఓడిపోయావు నేను కూడా ఓడిపోయాను నా గురించి ఎవరికి కూడా తెలియడానికి వీల్లేదని చెప్పి సుమోకు అనేది ఒక వైన్ తాగిస్తాడు. అందులోనే పాయిజన్ కల్పించాడు. అక్కడికక్కడే సుమో కూడా చనిపోతుంది. అప్పుడు నా గురించి ఎవరికి కూడా తెలియదు కాబట్టి నేను ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోతాడు. అలా కొన్ని 1 year తర్వాత హీరోయిన్ కి అనేది ఒక మంచి బేబీ పుడుతుంది. అలాగే హీరో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి ఈ మూవీ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.